అందరికీ నమస్కారం। ఈరోజు మన స్టూడియోలో ఛానల్ 1 స్టూడియోకి ఇచ్చిన టీడీపీ కార్యకర్త అయినటువంటి లీలావతమ్మ గారు మన స్టూడియోకి వచ్చేశారు। ఆమెకి టీడీపీ లీడర్ మంగళం చెట్టుపల్లి పంచాయతీ అనేది పాతగా చెట్టుపల్లి పంచాయతీ ఉంది। ఈరోజు ముఖాముఖి కార్యక్రమానికి వచ్చారు మనతో కూడా మాట్లాడడానికి। ఆవిడకి ఏదో టీడీపీలో ఏదో సమస్య జరిగిందని మనకు చెప్పుకొచ్చారు। ఆ సమస్య ఏమిటనేది మనం ఆవిడని అడిగి తెలుసుకుందాం। లీలావతమ్మ గారు, మీకు ఏ విధంగా టీడీపీ పార్టీలో అన్యాయం జరిగిందో మా ప్రజలకు ఒకసారి చెప్పండి। దయచేసి అందరూ చిన్న పెద్ద అందరూ కోపం తెచ్చుకోబోకండి। నేను ఒక కార్యకర్త, కానీ ఒక గుర్తింపు లేని కార్యకర్త జీవితంలో 40 ఏళ్ళుగా చేసిన కార్యకర్తకు గుర్తింపు లేదు। ఎందుకు గుర్తింపు లేదని నాకు తెల్లలేదు ఇప్పుడు। కానీ ఏదన్నా మీటింగ్లు అంటే నేనే ఫోన్ చేయాలా, అయ్యా ఏ పొద్దున్న మీటింగా నాకు తిరుపతి వాళ్ళు చెప్తా అన్నారు, నేను ఇందే ఏరియాలో చెప్తా అన్నారు, ఎక్కడ మీటింగ్ తెల్లలేదంటే ఏమమ్మా నాకు తెల్లలేదు నీకు తెల్లలేదు। ప్రతి ఒక్కరు 10 మందికి ఫోన్లు కొట్టిన వాళ్ళు నాకు చెప్పలేదమ్మా నాకు చెప్పలేదు అంటారు। అప్పటికి నాకంటే ఒక గుర్తింపు లేదా? 40 ఏళ్ళుగా ఉండా నేను ఇదే మంగళం కోటలో చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో నేను వార్డు మెంబర్గా గెలిచిన, వైస్ సర్పంచ్గా గెలిచిన 9 ఏళ్ళు ఉన్నా, నేను అసెంబ్లీ దాకా వచ్చిన నేను। కానీ జీవితంలో ఎవరు పోరు, అన్ని వర్కులు చేసిన నేను ఈ మంగళం కోటస్లో। నేను మునియాచారి పీరియడ్లో నేను వైస్ సర్పంచ్, మునియాచారి వచ్చి సర్పంచ్, ఆయన కాంగ్రెస్ అయినా నేను తెలుగుదేశం అయినా అప్పుడు నన్ను ఎందరో బెదిరించినా కానీ నేను ఎవ్వరికి లొంగుపడలేదు। అప్పుడు ఆయన మళ్ళీ అందరూ కలుసుకొని చెట్టుపల్లి గ్రామ పంచాయతీ పూర్తిగా మేమిద్దరు ఒక ఐకమత్యమై ఒక గాడి మీద నడిచి అందరూ కలుసుకొని ఊరంతా కుప్ప చేసి పైప్ లైన్లు కానించి ఎలిమెంట్ తీసుకోవాలి కాడికి 15,000 కట్టలేకపోయినారు। ఇదే ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో ఏ నాయకులు లేదా? అదే మునియాచారి పార్వతమ్మ అని ఒక ఆమె ఉంది, ఆమె నేను పెద్దబ్బ మొగ్గరామరెడ్డి కొడుకాడికి వేసి 15,000 తెచ్చి కట్టినాక ఈ పొద్దు ఎలిమెంట్ తీసుకోరు। గుర్తింపు మాకంటూ ఒక గుర్తింపు ఉందా? 14 గ్రామాల పంచాయతీ ఆఫీసులు చేసినాం, ఇవి చేసినాం, ఏంటి పైప్ లైన్ లాగినాం, ఎలిమెంట్ తీసుకొని 3 గ్రామాలకు మునియాచారి 2 గ్రామాలకు డబ్బులు కట్టినాడు। ఇంత చేసి మాకు గుర్తింపు లేదు। అప్పటి నుంచి 40 ఏళ్ళుగా ఆయన కాంగ్రెస్ లో ఉండే వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నా నేను ఒకే గాడి మీద నడుచుకొని ఉండి నాకేం సుఖం ఇప్పుడు। ఇన్ని రోజులు చేసి నేను నా బిడ్డను బాగొట్టుకున్నా, 33 ఏళ్ళ పిల్లోని బాగొట్టుకున్నా నేను। ఏమమ్మా పోయినా నీ బిడ్డ పోయినాడని ఎవరైనా వచ్చేవాళ్ళు అడిగిన వాళ్ళు ఉండరా? ఒక ఆయన వచ్చి ఏమంటాడు, ఏమమ్మా నీ కొడుకు ఇచ్చినారు కదా 50,000 అంటాడు, ఒక ఆయన వచ్చి 5 లక్షలు ఇచ్చినాడు కదా అంటాడు, ఒక ఆయన వచ్చి 4 లక్షలు ఇచ్చినాడు కదా నీకేమమ్మా అంటాడు। 4 లక్షలు 5 లక్షలు ఇచ్చుంటే ఈ రోజు నేను ఇల్లు ఎందుకు అమ్ముకుంటా? నాకు నీడ లేదు, నాకు 2 కొడుకులు, కానీ ఒక కొడుకు చనిపోయినాడు, డేట్గా చూసుకోండి। నా కొడుకు చనిపోయినాక ఒక కొడుకు అట్ట ఇట్ట చెప్పినానా మనకంతా ఇంత అప్పులు ఉన్నాయి, కట్టుకొని ఒక దైన మాట అనిపించుకోకూడదంటే 10 మంది వచ్చి నీకు అప్పులు ఇవ్వాలంటే ఒక్కరు ఒక మాట అన్నిన దానికి నేను వచ్చి 15 లక్షలకి ఇల్లు అమ్మేసిన। ఇప్పట్లో అది 30 లక్షలు 20 లక్షలు చేసింది, కానీ ఇల్లు అమ్మేసి ఎవరికి అప్పు లేకుండా కట్టుకొని మేము పక్కనే సప్తగిరి కాలనీలో కాపురం ఉన్నాం। కనీసం నువ్వు వాడు ఉన్నావు కదమ్మా, ఈ టైంలో మీటింగు రామ్మ లీలావతమ్మని నన్ను పిలిచేవాళ్ళు లేదు। నా కొడుకు 3 ఏళ్ళ సంవత్సరం అయిపోయిందంటే ఇంకా నీకు గుర్తింపు అని అన్నారు, పేర్లు వద్దు నాకు, నా బిడ్డ పేరు నాకు గుర్తింపులు ఉండవా? నేను నాకు కనుక్కోలేదా? 30 ఏళ్ళు ఎటసాకి నేను మొగుడు లేకపోయినా నేను పిల్లకాయలు చదివించుకొని నా భర్త ఎంపలైన మా ఇదైపోయినా కానీ నేను నా పిల్లలను 10 మంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి నా ఇంటి మీదకి వచ్చినారు, ఒకప్పట్లో చాలా మంది వచ్చి నా మీదకి రచ్చలు చేసేదానికి వచ్చినారు నాయకులంతా। అప్పుడు నేను ఒకటే నిలబడినా, అందరూ ఈ ఊర్లో ఎవరికైనా నాయకులకు ఒక పేరు నిందా, ఒక గుర్తింపు నిందా? ఎవరికి లేదు। నేనే అన్నారామచంద్రన్న కాడ పోయి ఈ ఊరికి కొన్ని 10 పేర్లు ఇచ్చినాను। ఒకప్పట్లో అన్నపూర్ణమ్మ ఉండింది, లీలావతమ్మ, ఇంతమంది విజయలక్ష్మి, మేము ఓన్లీ 40 ఏళ్ళు ఫ్రెండ్స్ మాది। అన్నపూర్ణమ్మ అంటే చనిపోయింది, అర్థమైందా? ఇంతమంది మేము కలుసుకొని మేము ఈ రోజు ఇక్కడ తెలుగుదేశంలో ఉండి పోరాడుతూ ఉంటే నా బిడ్డను పోగొట్టుకుంటే ఏమమ్మా మీ బిడ్డ పోయినా మేము ఇంకా గుర్తు పెట్టుకోవాలంటే ఎట్టా? నా బిడ్డ కోతలు ఎవరికి తెలవా? అమ్మా, మీరు ఈ కార్యకర్తల్ని ఎమ్మెల్యేని కలిసారా ఎప్పుడైనా? కలిసినాం, ఈ విషయం చెప్పినా ఏమన్నా చేశారా? ఇంతవరకు మాకు సహాయం చేయలేదు। ఎవరెవరిని కలిసారు? నానిని కలిసినాం, నాని మాకు పులివర్తి నాని గారిని కలిసారు? కలిసినాం। ఓకే, ఆయన వచ్చినాడు, మా అబ్బాయి చనిపోయినాక వచ్చి
అమ్మ నీకు నేను న్యాయం చేస్తాను మన కార్యకర్తలు అడుగన్నాడు. ఏ కార్యకర్తను కనీసం నీకెందుకు పింఛనీగలు లేదన్నారు. నాకు ఈ రోజు దానికి ముందు సుగుణమ్మ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆమెను కలిసారా? కలిసినాం. టీడీపీ క్యాండిడేట్ గానే అందరూ సుగుణమ్మ గారు కూడా ఉన్నారు కాబట్టి అందరూ కలిసినాం. ఇప్పుడు కూడా నేను ఈ మండలంలో లేకపోయినా కానీ సుగుణమ్మ కూడా తిరతాను నేను తిరుపతిలో తెలుసా. ప్రతి ఒక్క పేపర్లో కావాలంటే నేను కట్ చేపిస్తా, ముక్కలు కావాలంటే సుగుణమ్మ కూడా తిరతాను నేను. కానీ ఇక్కడ నాకు ఇల్లు లేకపోయినా తిరుపతిలో మన పార్టీ గెలవాలా, మన తెలుగుదేశం రావాలని సుగుణమ్మ కూడా తిరతాను. ఇప్పటికీ మీ కొడుకు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? 3 సంవత్సరాల ఈరోజు ఈ నెల 30కి మా కొడుకు 3 ఏళ్ళు అయింది చనిపోయి. అంటే పులివర్తి నాని గారు అన్నగారికి పులివర్తి నాని గారి దగ్గరికి ఎప్పుడు వెళ్ళారు? నేను పోతానే ఉన్నా ఆయన పుట్టినరోజు. ఈ సమస్యని చెప్పుకుంటూ ఉంటే ప్రధాన సమస్యగా ఎప్పుడు అమ్మా నేను అడిగినా ఏనా సీఎం భార్య వచ్చింది కదా నన్ను ఇంటర్వ్యూ ఇవ్వకూడదని మా కార్యకర్తలు అడిగితే నాకు ఏ విషయాలు చెప్పలేదు వీళ్ళు. ఈ రోజుకు ఏదైనా మీటింగ్ అంటే ఈ రోజు 10 మందికి చేసుంటా. ఏమై ఈ పొద్దు నాని కొడుకు వచ్చినాడంట నన్ను ఎందుకు పిలవలేదని. ఎవరు నాకు తెలదు నీకు తెలదు అన్నారు. నేను సత్తగిరి కాలనీలో 19వ లైన్లోనే ఉండాను కాపురం, ఎక్కడికి పోలా. అక్కడ ఏరే వాళ్ళు వచ్చి ఏమ్మా నువ్వు ఇక్కడ ఉండవా అన్నారు, పలకరించినారు. అన్నా నేను ఇక్కడే ఉన్నా అన్న, మా ఇల్లు అమ్మేసినాము, ఇంకెక్కడో ఒకసాట తలదాంచుకోవాలి కదా నీ ఇక్కడ ఉన్నావు. ఏమ్మా నువ్వు ఎక్కడా తిరగలేదన్నావు. నన్ను ఎవరు పిలవలేదు కదన్నా అన్నా నేను. దీంట్లో ఏమైనా తప్పు ఉందా? నన్ను కనీసం అమ్మా ఈ పొద్దు ఈ మీటింగ్ ఉందిరా, ఆ మీటింగ్ రా అని నన్ను పిలిచేవాళ్ళు ఉండారా? నాకు తెలుసుకొని నేను 11వ లైన్లో మీటింగ్కి వచ్చిన. రామ్మ ఆమెతో పరిచయం చేపిస్తారని, ఆమెకు ఆరోగ్యం బాగాలేదన్నారు. నాని భార్య వచ్చింది, ఫస్ట్ లైన్లోనే కూర్చొని పెట్టినారు. మళ్ళీ సత్తగిరి కాలనీలో రన్నారు. మరుసటి రోజు నేను నా కోడాలు మా పిల్లలు ఎగాసుకొని పోయినాం. కనీసం దమ్మ పలాని బాలకృష్ణ వాళ్ళ మమ్మీ వచ్చిందని వీళ్ళు నోటి నిండా లీడర్లు ఒక్కరు మాట్లాడేలేదు. అట్లాప్పుడు నేను ఎందుకు ఉండాలని మీ కొడుకు కూడా టీడీపీకి పనిచేస్తాడా? టీడీలో యాక్టివ్ అయిపోయినాడు. టీడీలో యాక్టివ్ అయిపోయి చనిపోయినాడు నా కొడుకు కష్టం చిన్న కష్టం కాదు నా కొడుకు పడింది. కనీసం నీళ్లు అంటే థియేటర్ కూడా పోయేసి అందరికి బింది 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 మన మంగళం కోటసు బీటీఆర్ కాలనీ ప్రతి ఎవరినన్ను అడగండి, ఎవరంటే బాలకృష్ణ అని అంటారే కానీ వాళ్ళ ఎవరో సభ్యులకు ఉండే అభిమానం కార్యకర్తలకు లేదా? ఏమండి మా కొడుకు పూట కనీసం ఎక్కడన్నా బ్యానర్లో వేస్తాడారంటే ఎవరు పూటాలు వేసే లేదమ్మా అన్నారు. ఎందుకు వేయలేదు? చాలా మందిని వేస్తా ఉన్నారు. ఎందుకు వేయకుండా ఉంటారు? చనిపోతే ఎవరు వేయరా? ఎన్టీ రామారావు చనిపోయినాడు వేయలేదా పూట? నా కొడుకు ఏం కాదా? నా కొడుకు ఎన్టీ రామారావు లాగా ఉండాలనేసి ఆ వ్యాక్సిన్ చేసినారు. ఒక బండ్ల మీద చూపించినారు, పంచాటావాలు కట్టించినారు, పోజులు ఇమ్మన్నారు, రాజకీయం పోజులు ఇమ్మన్నారు, అన్నీ చేసినారు. అమరాజ్యాలు 25,000 రూపాయలు జీతంలో ఉంటే రాజకీయాన్ని పిలుచుకున్నారు నా కొడుకును. ఎట్టా లేకుండా ఈ రోజుకు నా కొడుకు చనిపోయి 3 సంవత్సరాల 10 రోజులు అయింది. కనీసం ఏమమ్మా అని అనేది నాని అమ్మ మన పార్టీ రాని నాకు ఇస్తా. ఆయనేం తప్పుగా మన ఇలేదు, కార్యకర్త నన్ను ఇదే చేసుకో, ఆయనదేం తప్పు లేదు, నేను ఆయన తప్పు పట్టను. ఎందుకంటావా? ఇక్కడ 2 రోజులు సర్దుకొని పోవాలా, ఇన్ని రోజులుగా లీలావతం ఉంది కదా, ఎందుకు ఈమెను పిలవాలా మనం అని ఒక దిమాగ్ అయిపోయింది జనాభాక. ఇల్లు అమ్మితే మళ్ళీ ఇల్లు ఉండదా? నాకు ఇల్లు అమ్మేస్తే ఎక్కడ బాడిగిల్లో ఉండకూడదా? ఈ సొంత ఇంటి వాడికి 10 ఇండ్లు అంటారు, బాడిగిళ్ళ వాళ్ళకు సొంత ఇల్లు 1 ఇంట్లోనే ఉంటారు. నేను ఇల్లు అమ్ముకున్న జినాదిగా 5,000 ఇచ్చి బాడిగిలో ఉండా నేను. కనీసం ఇల్లు అమ్మినానని ఒక ఫీలింగ్ నాకు లేదు. మనకొద్దు, మా బిడ్డ పోయినాడు ఆ ఇంట్లోనే, మా బాధల్లో మేము ఉన్నామే కానీ ఎవరిని కార్యకర్తలు కాదు ఎవరిని నోటి మాట నేను అన్నిందాను కాదు. ఈ రోజు కానీ రేపు కూడా అమ్మను. ఎందుకంటాను? మా జీవితం మేము దీంట్లోనే ఇదైపోయినా. నా కొడుకున్నాడు, మేము ఇట్లే పోతున్నాం. అమ్మా మీరు టీడీపీలో నుంచి పార్టీ మారే అవకాశం ఏమన్నా ఉందా? అలాంటి ఆలోచన లేదండి. అంటే మీకు ఏం చేయకపోయినా మీరు టీడీపీలోనే కొనసాగుతామని చెప్తున్నారు. కొనసాగుతాను నేను దాంట్లోనే కొనసాగుతా. నష్టం ఉండి నాకు గుర్తింపు లేకపోయినా నేను ఈ పార్టీలోనే ఉంటాను. నేను ఒకరు పిలవాలా ఒకరు ఇయ్యాలని నాకు ఆ ఫీలింగ్ లేదు. వాళ్ళు ఇచ్చి నాకు నేను అన్నం తినేది ఏమి లేదు. భగవంతుడు ఇస్తాడు నాకు చాలు. నా చేతులు కాళ్ళు ఉన్నప్పుడు నేను పని చేసుకోను. ఏదో మార్కెట్లో కూరగాయల పాడు అమ్ముకొని ప్రతి ఒక్కరికి తెలిసి చెట్టిపల్లి గ్రామ పంచాయతీ పలావతి లీలావతమ్మ పంచాయతీ ఆఫీసులు ఏం పని చేస్తా అంటే బజ్జీ మురుకులు వేసిన నా కరువు కాలంలో కూడా అన్నీ చేసిన ఇన్ని చేసుకున్నా. నేను నా బిడ్డలు పోషించుకున్నా. ఈ రోజు నా బిడ్డ కోల్పోతే ఒక ఆయన నా బిడ్డ పలానా రోజు చనిపోయిన రోజు అంటే నాని కూడా ఏదన్నా చేస్తాంలేమ్మా అన్నాడు. నేను పోయినా నాని పుట్టినరోజు ఆ రోజు, ఆయన్ని తప్పు పెట్టకూడదు. ఏరా వాళ్ళకి ఫోన్ చేయమ్మా నువ్వు ఏమైనా చెప్తారు అన్నారు. నేను ఏరా వాళ్ళకి ఫోన్ చేస్తే ఏమన్నా నీ కొడుకు ఇంకా నీకు గుర్తుండాలంటే కన్ని ప్రేమకు గుర్తింపు ఉండదా? కొడుకుని గుర్తుండదా?
అవునా? నా ఇంట్లో ఈ నేను పడే శోభ ఎవ్వరు పడకూడదు ఈ పంచాయతీ ఆఫీసు దీంట్లో చెట్టుపల్లి గ్రామంలో అని చెప్తాను. నా దృష్టిలో పట్టుకుని నేను చెప్తాను. ఇంతవరకే నాకు తెలిసింది. నేను ఎవరిని నిందించలేదు, పేర్లు పెట్టను, ఊర్లు పెట్టను. నాకు ఎవరు సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజుకైనా ఎప్పటికైనా నేను తెలుగుదేశంలోనే ఉండాలని నిర్ణయించుకున్నా. ఎంతో మంది బ్లాక్ మెయిల్ చేసినా కానీ ఆ రోజుల్లో కూడా ఇచ్చేసినా కూడా తెలుగుదేశం కార్యకర్తలకు అందరికీ తెలుసు. కానీ ఈ రోజు అదే పార్టీలో ఉంది, ప్రాణం ఇచ్చి తీసుకుని నా బిడ్డను బాగొట్టుకున్నా. ఆ బిడ్డ పోయినాడు అనేసి నేను ఇంకో పార్టీలో కోనలేను కదా. చచ్చినా బతికినా మేము కమ్మోళ్ళు ఈ దీంట్లోనే చచ్చిపోతాం. ఇంకో దాంట్లో పోయి ఏమైనా ఇంకొకరికి ఏమైనా మాకేమైనా పదవులు కావాలనుకున్నామా? ఏమీ లేదు. నాకు న్యాయం చేయలేదని బాధపడతాను నేను అంతే. ఈ రోజుకి ఎందుకు సులేకి వచ్చినానంటే పలానా చోట మీటింగ్ జరుగుతుంది, ఏమ్మా నువ్వు 10 మందిని తీసుకొని పోయేది 1000 మందిని నంపిస్తాను నేను కానివాసానికి. కనీసం ఏమ్మా నువ్వు ఎవరు నంపించలేదన్నారు. నన్ను ఎవరు పిలవలేదు. ఈ రోజు కూడా చెప్తాను, నాని అన్న కూడా ఎన్ని ఇంట్లో దీంట్లో నాని అన్న తప్పేం లేదు. కనీసం నన్ను గుర్తించలేదు ఇక్కడ వాళ్ళు. ఈ చెట్టుపల్లి గ్రామ పంచాయతీలో నన్ను గుర్తింపు లేదు. ఇదే నమస్కారం. అందరికి నమస్కారం. ఈ రోజు వచ్చి ఇక్కడ ఈవిడ ఆందోళన మన అందరికీ కూడా గుండెలకి తాకింది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే నాని గారు మీ అందరికీ కూడా చిన్న విషయం, మన స్టూడియో తరపున దయచేసి ఈమెకి తగిన న్యాయం చేయాలని మన స్టూడియో తరపున కోరుకుంటూ నా ముఖాముఖి ప్రోగ్రాం చూస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు.